తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ స్కెడ్యూల్ అయితే ఈరోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క స్కెడ్యూల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ యొక్క ప్రెస్ నోట్ వచ్చేసి మనకు 26 ఆగస్టు 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకున్న ప్రతి డౌట్ని ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. అండ్ ఈ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయగానే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి సార్ ఈ టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేయండి, రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేసుకోవాలి, మేము ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందా, ఫస్ట్ పేజ్లో మాకు సీట్ వచ్చింది, మేము కాలేజ్లో రిపోర్ట్ కూడా చేశాము, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, ఫస్ట్ పేజ్లో నాకు ఆ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు మాకు అవకాశం ఇస్తారా, స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఇలాంటి సో మెనీ క్వైరీస్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం స్కెడ్యూల్ని ఉద్దేశించి ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 26 ఆగస్టు 2025 ఈ యొక్క అఫీషియల్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఫస్ట్ డేట్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు 29 ఆగస్టు 2025 నుంచి 2 సెప్టెంబర్ 2025 వరకు టోటల్గా మనకు స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క స్కెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి, ఎవరికి అవసరం లేదు అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్స్ అయితే ఉంటారు. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి ఎవరు అంటే ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకొని అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన క్యాండిడేట్స్ అయితే ఉంటారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫస్ట్ పేజ్లో మీకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ కోసం పేమెంట్ చేసి అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ ఉంటారో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని, రిజల్ట్ రాలేదని, ఇలా రీజన్స్ ఏవైనా సరే మీరు ఫస్ట్ పేజ్లో కనుక రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ అయినట్టయితే ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే సో మా టీం అనేది మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పేజ్లో మేము సో మెనీ ఆస్పిరెంట్స్కి ఈ యొక్క సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరికి మ్యాండేటరీ అంటే ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్కి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. అండ్ ఫస్ట్ పేజ్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, కానీ మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేక, క్యాస్ట్ సర్టిఫికేట్ లేక, అదర్ డాక్యుమెంట్స్ లేక మధ్యలో ఆపేయడం జరిగింది, ఇప్పుడు మేము కంప్లీట్ చేసుకోవచ్చు అని కూడా క్వైరీ చేస్తారు. సో మీరు ఎటువంటి రీజన్స్ తోటైనా మీ అప్లికేషన్ కనుక మధ్యలో ఆపేసి ఉంటే ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయలేదో వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నట్టుగా మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. లైక్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం ఉంటుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం ఉండదు అనేది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎలిజిబిలిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ అనేది సో బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ లేదా 2025 బీఈడీలో జాయిన్ అవ్వడానికి సో యాజ్ పర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించిన అఫీషియల్ లిస్ట్ ఎప్పుడు పెడతారంటే మనకు 4 సెప్టెంబర్ 2025 రోజు అయితే పెట్టడం జరుగుతుంది. అంతకంటే ముందు సో ఎవరైతే రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో అంటే 29 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ 2025 వరకు మీరు రిక్వెస్ట్ మెయిల్ ద్వారా రీఅప్లోడ్ చేసిన వాళ్ళు కానీ లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి. అప్లికేషన్ స్టేటస్లో మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇమెయిల్ సర్వీస్ ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమెయిల్ సర్వీస్ ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అండ్ సేమ్ టైం మీరు ఎలిజిబులా కాదా అని తెలుసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 4 సెప్టెంబర్ 2025 అయితే లాస్ట్ డేట్. ఆ రోజు వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయినా అండ్ సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయినా. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్, సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టయితే సెకండ్ ఫేజ్లో మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే బీఈడీ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ అయితే మీరు చూడొచ్చు. థర్డ్ పాయింట్స్లో ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ ఫేజ్ 2కి సంబంధించి 5 సెప్టెంబర్ 2025 నుంచి 6 సెప్టెంబర్ 2025 వరకు 2 డేస్ అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అని క్వైరీ అయితే
చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మనం ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటామో బీఎడ్, ఆ కాలేజ్కి సంబంధించిన ఆర్డర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ కాలేజ్కి ప్రియారిటీ ఇస్తారు, సెకండ్ మీరు ఏ కాలేజ్కి ప్రియారిటీ ఇస్తారు అనేది కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ వీడియో చేసాము, సెకండ్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేస్తాము. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ టోటల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్టూడెంట్స్ వచ్చేసి మనకు మేజర్గా ఒక 4 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అదేంటంటే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉంటారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సీట్ అలాట్ అయ్యింది అండ్ కాలేజ్లో కూడా జాయిన్ కావడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సీట్ వచ్చింది, కాలేజ్లో కూడా జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది కానీ ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో ట్రై చేయడం కోసం ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అలాంటి క్యాండిడేట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సీట్ అలాట్ అయ్యింది కానీ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, నాట్ జాయిన్డ్ అనమాట, జాయిన్ అవ్వలేదు. సో జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చి అండ్ నెక్స్ట్ సీట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, మీకు సీట్ వచ్చింది, ఆ కాలేజ్ నచ్చలేదు కాబట్టి ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వలేదు, అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కానీ సీట్ అలాట్ కాలేదు, నాట్ అలాటెడ్ అని వచ్చింది, అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 29th ఆగస్ట్ నుంచి 2nd సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ 4 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫేజ్లో మనకు స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీకి మనకు సీట్ అలాట్ చేయలేదు కాబట్టి వారికి కూడా ఈ ఫేజ్లో సీట్ అలాట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయినా బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వకపోయినా ఇప్పుడు బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ సీట్ రాని విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఆస్పిరెంట్స్ నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు లాస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ కానీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ కానీ మీ ర్యాంక్కి మీ కేటగిరీకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని తెలుసుకోవడం కోసం కట్ ఆఫ్ని ఏ విధంగా కంపేర్ చేసుకోవాలని ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన ర్యాంక్ ప్రకారం, కేటగిరీ ప్రకారం, మెథడాలజీ ప్రకారం మీరు కాలేజెస్ ఒక ఆర్డర్లో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎనీవే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ప్రజెంట్ మనకి ఇచ్చిన స్కెడ్యూల్ ఏంటంటే 5th సెప్టెంబర్, 6th సెప్టెంబర్ 2 days అయితే అవకాశం ఇచ్చారు. అండ్ వెబ్ ఆప్షన్స్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకు 7th సెప్టెంబర్ రోజు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్లో ఆల్రెడీ ప్రియారిటీ ఇచ్చిన కాలేజెస్కి ప్రియారిటీ చేంజ్ చేయడం, ఒకవేళ నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం, కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ చేయడం అయితే చేయొచ్చు. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. సో నియర్ బై ఉన్న కాలేజెస్ ఇది కాదు, నియర్ బై డిస్ట్రిక్ట్స్, అదర్ నియర్ బై డిస్ట్రిక్ట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మీకు ఎక్కడో ఒక చోట సీట్ అయితే రావాలి, బట్ మీకు నియర్ బై చేయాలనుకుంటున్నారా, బెటర్ కాలేజ్లో చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి మీరు ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ సో ఎవరైతే ఈ విధంగా 4 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన వారు కావచ్చు, అండ్ కాలేజ్లో జాయిన్ కాని స్టూడెంట్స్ కానీ కావచ్చు, అండ్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కావచ్చు. మీరు కనుక సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 11th సెప్టెంబర్ 2025 రోజు మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని అయితే తెలవడం జరుగుతుంది. సో వన్స్ మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ మళ్ళీ మనం దానికి సంబంధించిన పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని కాలేజ్లో వెళ్ళి అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము కాలేజ్లో పేమెంట్ చేయడానికి అండ్ కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి మనకి ఇచ్చిన స్కెడ్యూల్ ఏంటంటే 12th సెప్టెంబర్ 2025 నుంచి 16th సెప్టెంబర్ 2025 వరకు మనకు అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళి మనం రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రిపోర్ట్ ప్రాసెస్కి వస్తానికి సో మెనీ ఆస్పిరెంట్స్కి అయితే డౌట్ వస్తుంది. అక్కడ ఏంటి అంటే సో మరి పేమెంట్ ఎవరు చేయాలి సార్ అని అయితే క్వైరీ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సీట్ వచ్చింది, పేమెంట్ కూడా చేయడం జరిగింది. పేమెంట్ చేసిన ఆస్పిరెంట్స్ మళ్ళీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే కొత్తగా ఇంకో కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుందా అని క్వైరీ చేస్తారు. సో మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుందా అంటే వెన్ కంపేర్ విత్ ఫస్ట్ కాలేజ్తో ఫీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ అలాట్ అయిన కాలేజ్ ఫీ అనేది 24,000 ఉంది అనుకుందాం. ఇప్పుడు కొత్తగా అలాట్ అయిన కాలేజ్ కనుక 28,000 ఉంది అనుకుంటే ఎక్స్ట్రా 4,000 ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి పే చేయాల్సి ఉంటుంది త్రూ ది ఆన్లైన్ ద్వారా. ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ ఏమన్నా అమౌంట్ పే చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, సమ్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఎంత అనేది నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ క్యాండిడేట్స్ అనుకోండి, అంటే ఆల్రెడీ అలాట్ అయిన కాలేజ్తో పోల్చుకుంటే ఇప్పుడు కొత్తగా అలాట్ అయిన కాలేజ్ యొక్క కోర్స్ ఫీ ఎక్కువగా ఉంటే ఎంత ఎక్కువ అయితే ఉంటుందో అది పే చేస్తారు బేస్డ్ ఆన్ మీ యొక్క రియంబర్స్మెంట్ని బట్టి. ఒకవేళ తక్కువగా ఉందనుకో మీకు రీఫండ్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఫేజ్లో 28,000 పే చేశారనుకుందాం ఆల్రెడీ, ఇప్పుడు మీకు 24,000 ఉన్న కాలేజ్లో సీట్ వచ్చిందనుకుంటే 4,000 రూపీస్ మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఆ రీఫండ్ కోసం మీరు
అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎనీవే సో ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మీకు సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే ఆ సీట్ వచ్చిన కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 13,500 పోను రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలేజ్ కోర్స్ ఫీ కనుక కొంచెం ఎక్కువగా ఉంటే ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో అంత మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువగా ఉంటేనేమో సో మీరు పే చేసిన ఎక్కువ దాంట్లోకి వెళ్ళి మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టాపిక్ గురించి లెంతీగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను స్పెషల్ ఈ వీడియో అయితే చేస్తాను. దీనికి సంబంధించి ట్యూషన్ ఫీ పేమెంట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సో అందరికీ అదే అర్థమయ్యే విధంగా అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇఫ్ మీకు ఏమైనా అదర్ డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే సార్ నాకు సీట్ వద్దు అనుకుంటున్నాను, సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ 13,500 రూపీస్ పే చేశాను, మరి నేను పే చేసిన అమౌంట్ ఆన్లైన్ ద్వారా పే చేశాను, అది ఏ విధంగా నాకు రావాలి అన్నట్టయితే సో మీరు ఫస్ట్ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా అప్లికేషన్ లెటర్ అక్కడ పెడితే వాళ్ళు మనకు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి టోటల్ అమౌంట్ పే చేసాము, మనకి ఇన్కమ్ హయ్యర్ ఉంది అనుకుంటే సో మీరు టోటల్ అమౌంట్ పే చేస్తే టోటల్ అమౌంట్ రీఫండ్ ప్రాసెస్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు కాలేజ్లో కనుక రిపోర్ట్ చేస్తేనేమో సో ఆ రిపోర్ట్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళి సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. రిపోర్ట్ చేయలేదనుకోండి డైరెక్ట్గా మీరు ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేస్తే మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సెకండ్ ఫేజ్ స్కెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇఫ్ మీకేమన్నా అదర్ డౌట్స్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని క్లారిఫై చేస్తూ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.